యాక్టివ్ బర్గీస్ వాళ్ళు నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను దిబ్బ రొట్టె ఏస్తున్నాను అనమాట. దిబ్బ రొట్టె అంటే తెలుసా తెలీదా? కమెంట్ చేసేసేయండి. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉండిద్ది. నాకైతే ఫస్ట్‌లో మా అమ్మ అంత చేసేది కాదు గానీ, మా అత్తయ్య అయితే ఇది బాగా చేసిద్దంట. మా నాన్న అనేవారు, మా నాన్న వాళ్ళు ఎప్పుడన్నా ఎళ్ళినప్పుడు గూడా మా అత్తయ్య బాగా చేసి పెట్టేదంట. ఎప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అట్టుపిండి అయితే ఉండేదంట మా నాన్న చిన్న పిల్లలప్పుడు. అయితే ఈరోజైతే ఎందుకేస్తున్నాను అంటే అట్టేసాననమాట. అట్టుపిండికేస్తే ఏస్తున్నాను. మిక్సీ ఏస్తుంటే మా హస్బెండ్ దిబ్బ రొట్టె ఎయొచ్చు కదా అన్నాడు. అందుకని దిబ్బ రొట్టె అయితే వేశాను. ఫస్ట్ నా కోసం ప్లెయిన్ ఏసుకున్నాను. ఇప్పుడు ఆనియన్‌దయితే ఏస్తున్నాను అనమాట. నాకేమో ప్లెయిన్ అంటే ఇష్టం. మా హస్బెండ్‌కేమో ఆనియన్ అంటే ఇష్టం. అందుకని చెరొకటైతే వేసేసుకుందాం. అసల 3 అట్లు తినే బదులు ఇదొకటి ఏసుకొని తింటే చాలా బాగా సరిపోతుందనమాట. టేస్ట్ కూడా అదిరిపోయిద్ది అంతే. ఈ దిబ్బ రొట్టెని బెల్లం పానకంతో కూడా తింటారు. మీకు తెలుసా? లేదా కమెంట్ చేసేసేయండి. అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా దిబ్బ రొట్టె? కమెంట్ చేయండి. లేకపోతే చేసుకొని తినండి. చాలా బాగుండిద్ది. నేను దీనికి కాంబినేషన్‌గా టమాటో కొత్తిమీర పచ్చడి చేశాను. మీరేం చేస్తున్నారు? కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.